వేముడోలు ఆరోగ్యమాత ఆర్సీఎం చర్చిలో గుడ్ ఫ్రైడే ఆరాధనలు క్రీస్తు భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గురువారం అర్ధరాత్రి నుంచే ప్రార్థనలో పాల్గొన్నారు. ఫాదర్ ఎబిన్ 12 మంది శిష్యుల పాదాలు కడిగి యేసు చూపిన వినయానికి ప్రతీకగా నిలిచారు. ఫాదర్ టోనీ దివ్యబలి నిర్వహించి పాపాల్ని ఒప్పుకొని సత్సంకారాలతో జీవించాలని సందేశమిచ్చారు. అనంతరం వేముడోలు గ్రామ వీధుల్లో శిలువ మార్గం నిర్వహించిన భక్తుల శిలువను మోస్తూ ప్రార్థనలు చేస్తూ ఊరంతా ప్రదక్షిణగా సాగారు. కార్యక్రమంలో ఫాదర్ జిజో, కన్యస్త్రీలు, విన్సెంట్ డీపాల్ సొసైటీ సభ్యులు, మరియదళం, జీసస్ యూత్ దీక్షాపరులు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని గుడ్ ఫ్రైడేను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. నేనును నా స్లేవను పొద్రోయక చేరుకొని ఆలింగనము చెప్పుచున్నాను. ముఖ్యముగా మీరు నా పాలించండి. ఆమేన్. ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం నిరపరాధి మానవుని దీనుడాయెను మాతృమూర్తి వేదనని ఓదాచెను అపవాది అహంకారం మనచివేసెను అపవాది అహంకారం మనచివేసెను భగవాను ఈరోజు పవిత్ర శుక్రవారంగా ఆచరిస్తుంది. క్రైస్తవులందరూ కూడా ఈ రోజు యేసు ప్రభు యొక్క శిలువ శ్రమల మరణం గురించి ప్రత్యేకంగా ధ్యానం చేసుకుంటున్నారు. ఈ యొక్క పవిత్ర శుక్రవారం నాడు క్రైస్తవులైన మనందరికీ ఈ లోకమంతటికి కూడా దేవుడు ఇచ్చినటువంటి ఒక సంతోషమైనటువంటి దేవుడికి మన పట్లైనటువంటి గొప్ప ప్రేమను గురించినటువంటి ఒక సందేశము ఈ యొక్క పవిత్ర శుక్రవారం నాడు మనమందరం శిలువ శ్రమల యేసు శిలువ శ్రమల ద్వారా మనమందరం కూడా ధ్యానం చేసుకోవాలి. శుభవార్త 16 చదువుతున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మన కోసం ప్రసాదించను. ఆయన విశ్వస్తున్న ఎవరినో కూడా నశించుకోకుండా అందరూ కూడా రక్షింపబడటమే నిత్య జీవం పొందడమే అట్లా చేస్తాను. ద్వారా మానవాళి అంతటా గొప్ప ప్రేమను తన యొక్క శిలువ శ్రమల మరణం ద్వారా యేసు ప్రభు ఈ లోకానికి చూపించాడు. మనమందరం కూడా యొక్క పవిత్ర శుక్రవారం నాడు అరవాడు యేసు ప్రభు తన యొక్క పాప పరిహారం కోసం చేసినటువంటి ఆయన అనుభవించినటువంటి యొక్క శ్రమల గురించి ఆయన ఎదురైనటువంటి శిలువ మరణం గురించి ధ్యానిస్తూ ఆయనకు మన పట్ల ఉన్నటువంటి యొక్క ప్రేమను గుర్తిస్తూ మన యొక్క జీవనంలో ఆ ప్రభు చిత్తానుసారంగా జీవించి ఆయన మన కోసం తీసుకొచ్చినటువంటి మనకు ప్రసాదించినటువంటి ఆ యొక్క నిత్య రక్షణ పొందడానికి మాత్రం ప్రయత్నించేద్దాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక.